నమస్తే, వెల్కమ్ టు 24 ఫ్రేమ్స్. జనరల్గా 5 years పిల్లలందరూ ఏం చేస్తూ ఉంటారు? అమ్మ వెనకాల బుజ్జిగా తిరుగుతూ, లేదంటే అప్పుడప్పుడే స్కూల్కి వెళ్తూ బాగా అల్లరి చేస్తూ చిన్నపిల్లలతో ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళ ఏజ్ పిల్లలతో. కానీ మన బేబీ దియారెడ్డి మాత్రం ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు చక్కగా క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటూ మంచి స్టేజ్ పర్ఫార్మెన్సెస్, చాలా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది. తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. రీసెంట్గా అయితే గమ్ గమ్ గణేష మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి మనందరినీ మెప్పించింది కదా. సో నాకైతే మంచి హుషారుగా ఉంది తనతో మాట్లాడాలని, ఎందుకంటే బుజ్జి గెస్ట్ వచ్చింది మన స్టూడియోకి. మంచిగా మాట్లాడేద్దాం తనతో. హలో, నమస్కారం. నమస్తే. నమస్తే అక్క. ఓ ఏంటి మంచి పింక్ కలర్ లో వచ్చావు, నీకు ఫేవరెట్ కలర్ పింకా? అవునక్క. ఓకే, సో నీ పక్కన ఏదో బ్యాగ్ కనిపిస్తుంది, ఏంటది? ఏం తెచ్చుకున్నావు బ్యాగ్ లో? డబ్బులు ఉన్నాయా? బొమ్మలు ఉన్నాయా? ఏమేం బొమ్మలు ఉన్నాయి? ఏమేం బొమ్మలు ఉన్నాయంటే కుకింగ్ సెట్, ఇంకా ఆస్ట్రోనట్, ఇంకా కార్, ఇంకా ఇది ఫీవర్కి వచ్చినప్పుడు వేసుకుంటారు కదా, ఇది పాడైపోయిందక్క, పగిలిపోయింది. అది బాగుంది. నీ బ్యాగ్ బాగుంది, బుజ్జిగా నీతో పాటు వేసుకొచ్చావు. ఓకే, సరే మరి ఈరోజు నీకు స్కూల్ డుమ్మా కొట్టావు, ఇవాళ ఏమైంది? స్కూల్కి వెళ్ళలేదు? కొట్టలేదు అక్క, హాలిడే. ఇవాళ హాలిడేనా? ఓకే, నీకు స్కూల్కి వెళ్ళడం ఇష్టమా లేకపోతే షూటింగ్స్కి వెళ్ళడం ఇష్టమా? రెండు ఇష్టమా? మరి డాన్స్ క్లాస్కి వెళ్ళడం? మెయిన్ స్కూల్ ఇష్టం. ఓకే, సో డాన్స్ క్లాస్కి వెళ్ళడం కూడా ఇష్టమేనా? ఏది ఎక్కువ ఇష్టం? స్కూల్కి వెళ్ళడం ఇష్టం. నైస్. నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? మంచి ఫ్రెండ్స్ అందరూ? ఓకే, సో షూటింగ్లో ఎవరెవరు ఫ్రెండ్స్ అయ్యారు? హీరోయిన్ అక్కలు ఎంతమంది అయ్యారు నీకు? అక్కలు ఎంతమంది ఉన్నారు? శ్రీలీల, ఓకే, ఇంకా అది కీర్తి సురేష్, కాజల్, అంతే అక్క. వాళ్ళందరితో మంచిగా వాళ్ళు నీతో ఆడుకుంటారా సెట్లో? ఆడుకుంటారు. నైస్. సో ఇంకా అన్నలు ఎంతమంది ఉన్నారు? అందరు అన్నలు ఎంతమంది అన్నలను చేసుకున్నావు? హీరో అన్నలు? ఆనంద్ దేవరకొండ అన్నయ్య, విజయ్ దేవరకొండ అన్నయ్య, పవన్ కళ్యాణ్ అన్నయ్య, అల్లు అర్జున్ అన్నయ్య. పవన్ కళ్యాణ్ అన్నతో కూడా మాట్లాడావా? ఇంకా బాలకృష్ణ అన్నయ్య, వాళ్ళందరితో మాట్లాడావా? చిరంజీవి అన్నయ్యతో మాట్లాడావా? ఏమన్నారు అన్నయ్య? చాక్లెట్ మాట్లాడలేదక్క. బాలకృష్ణ అన్నని పిలిచావా? నాకు అన్నయ్య అంటే నాకు ఇష్టం. చిరంజీవి అన్నంటే ఇష్టమా నీకు? ఏ సినిమాలు చూస్తావు చిరంజీవి అన్న సినిమాలు? ఏది ఇష్టం బాగా? ఎక్కువ సార్లు ఏం చూసావు నువ్వు? బోలా శంకర్ చూసావా? నచ్చిందా బాగా? ఒక డైలాగ్ చెప్పు, నువ్వేమన్నా చిరంజీవి అన్న డైలాగ్ చెప్తావా? ముక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. బాగుంది. ఓకే, ఇంకా వచ్చా డైలాగ్స్ ఇంకా వేరే సినిమాల్లో? పుష్పరాజు ఏమో తగ్గదలే. పుష్ప సినిమా చూసావా? ఎన్నిసార్లు చూసావు? చాలా సార్లు చూసావు. సాంగ్స్ నాకు నచ్చింది. నువ్వు పాటలు పాడతావా, డాన్స్ కూడా వేస్తావా? రెండు చేస్తావా? ఒక మంచి పాట పాడతావు మరి? పాడు వింటాం. సరి గమా పద నీ సా సరి ద ప మా గ రి స. బాగుంది. మ్యూజిక్ నేర్చుకుంటున్నావు కదా నువ్వు? ఇంకా పాటలు కూడా, సినిమా పాటలు కూడా పాడుతూ ఉంటావా? మ్యూజిక్ నేర్చుకుంటున్నావు? నీకు వచ్చు? చెయ్యి అలా చెయ్యి, ఒకసారి చూపించు మాకు అందరికి. చూసేకి అది రాదు. బాగుంది. చేస్తున్నావుగా, భలే చేస్తున్నావు. ఓకే, సో రష్మిక అక్కని చూసావా? రష్మిక అక్క అలా చేయడం నచ్చిందా నీకు? నీకు నటించాలని ఉందా? అక్కతో యాక్ట్ చేయాలనుందా? సో ఎన్ని సినిమాలు చేసావు నువ్వు ఇప్పటిదాకా? 13 సినిమాలు చేసావు. ఓకే, సో నీ ఫస్ట్ సినిమా ఇది? ఈమోజీ తమిళ్ వెబ్ సిరీస్. తమిళ్ సినిమా చేసావు నువ్వు? నీకు తమిళం వచ్చా? తమిళం రాకుండా ఎలా చేసావు మరి? వనకం. ఇంకేం చేసావు తమిళంలో? ఇంకా చేసావు సినిమా? ఇదొక్కటే చేసావు. సెకండ్ సినిమా ఏంటి? సెకండ్ సినిమా కూడా ఒకటి దసరా.
దసరా చేసావా? ఓకే. దాని తర్వాత మ్మ్. భగవత్ కేసరి మ్మ్. బాలకృష్ణ అన్నయ్య. ఓకే. సో అలా వెళ్ళి సెట్లోకి వెళ్ళగానే నిన్ను యాక్ట్ చేయమంటే వెంటనే చేసేస్తావా? చేసేస్తా. అసలు అలా చేయమని చేసేస్తావు, భయం ఏం లేదు నీకు? అలా ఎలా అనిపించింది చెయ్యాలి అని చెప్పి, అసలు సినిమాల్లోకి రావాలని, అంటే సినిమాల్లో మంచిగా యాక్ట్ చేయాలి, అందరితో ఉండాలి అని ఎట్లా అనిపించింది నీకు? అంటే నేను ఒక రవీంద్ర భారతిలో డాన్స్ చేస్తుంటే ఉదయ్ శెట్టి అన్నయ్య గారు తీసుకున్నారు సినిమాలో. దాని నుంచి ఇంకా సినిమా స్టార్ట్. డాన్స్ నేర్చుకుంటున్నావా? ఓకే. ఎప్పటి మా నుంచి మమ్మీ డాన్స్ నేర్చుకుంటున్నావు? టీచర్. మ్మ్. మా మమ్మీ డాన్స్ టీచర్. మీ మమ్మీ నీకు డాన్స్ టీచరా? ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 1 year నుంచి. 1 year నుంచి. 1 year నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు. నీకు 1 year ఉన్నప్పటి నుంచి గుర్తుందా నీకు అప్పుడు నేర్చుకున్నవేమన్నా? నైస్ నైస్. ఏది నాకు కూర్చుని కూడా డాన్స్ చేయగలవా నువ్వు? చూపించగలవా? నీకు ముద్రలు తెలుసా? తెలుసు. ఏది చూపించు. అసలు ముద్రలు అంటే ఏంటి? పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము, కత్తరి ముఖము, మయూరము, అర్ధచంద్రము, అరాళము, సుఖతుండము, ముష్టి, శిఖరము, కవిత్వము, కటకాముఖము, సూచి, చంద్రకళ, పద్మకోశము, సర్పశీర్షము, మృగశీర్షము, సింహముఖము, లాంగూలము, అలపద్మము, చతురము, భ్రమరము, హంసాస్య, హంసపక్షము, సందంశము, ముకూలము, రామ్రచూలము, త్రిశూలం, అసంహిత హస్తాలు 28, సంహిత హస్తాలు 24, అంజలి, కపోతము, కట్కటము, స్వస్తికము, డోలహస్త, పుష్పపుట, ఉత్సాంగము, శివలింగము, కటకావర్ధనము, కతరి స్వస్తికము, శకటం, శంఖం, చక్రం, సంపుటం, పాశం, కీలకం, మత్స్యం, కూర్మం, వరాహము, గరుడము, నాగబంధము, కట్వం, బేరుండము, అవహితం. థ్యాంక్ యూ. ఎలా నేర్చుకున్నావు అసలు ఇవన్నీ? నీకు 1 year బాగా గుర్తున్నాయి నీకు అన్ని? అంటే 1 year నుంచి నేర్చుకుంటున్నాను కదా అక్క. అందుకనా? ఫస్ట్ నాకు ఇది రాలేదు, దాని తర్వాత వచ్చేసింది సడన్గా. సడన్గా వచ్చేసింది. ఓకే. సో ఇప్పుడు ఎన్ని స్టేజ్ షోస్ ఇచ్చావు నువ్వు? 100 అంటే 100 అబోవ్. 100 అబవ్ ఇచ్చావు. వాళ్ళందరూ నీకేం భయం ఉండదా? అలా స్టేజ్ ముందుకెళ్ళి మంచిగా చేస్తా? ఫస్ట్ భయపడ్డా, కానీ నెక్స్ట్ భయపడలే, తగ్గేదేలే. ఓకే. నీకు ఇష్టమైన పెర్ఫార్మెన్స్ ఏది? నీకు చాలా ఇష్టం అనిపించిన ఏ పాట అంటే ఏ పాటకి ఇష్టమై డాన్స్ చేస్తావు? మూషిక వాహనం. నీకు పాట వచ్చా? రాదు. డాన్స్ అంటే ఫోన్లో పాట పెడితే చేస్తా. ఓకే ఓకే ఓకే. సో నీ ఫ్రెండ్స్ అందరూ చూస్తారా నీ సినిమాలన్నీ? ఇట్లా నువ్వు వీళ్ళందరితో ఆడుకుంటూ ఉంటావు కదా గేమ్స్, వాళ్ళందరూ నీతో అడుగుతారా సినిమాలు? నేను చూసాను సినిమాలో, నాకు చాలా బాగుంది ఇది అని చెప్తారా? ఒకరోజు ఏం చెప్పారంటే, నేను దసరాలో చూసాను, నువ్వు చూసావు కదా, నువ్వు ఉన్నావు కదా దాంట్లో, నేను చూసాను అందరు చెప్పారు. అందరు చెప్పారా? ఒక్కసారి. సో దసరా సినిమాలో కీర్తి సురేష్ అక్కతో ఉన్నాయా నీకు సీన్స్? ఎవరితో ఉన్నాయి? అక్కతోనే ఉన్నాయా? కీర్తి సురేష్ అక్క. ఏం చేశారు ఆ రోజు? ఎన్ని డేస్ వెళ్ళావు నువ్వు షూటింగ్ కి దసరాకి? 4 days వెళ్ళావు. ఏం చేశారు నువ్వు అక్క? క్రికెట్ సీన్లో అంటే రాళ్ళు దాంట్లో కూర్చొని చూస్తున్నా, అయితే ఎవరు విన్ అవుతారో. ఓకే. సో షూటింగ్స్లో ఫ్రెండ్స్ ఉంటారా నీకు? నీకు ఇప్పుడు స్కూల్లో బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా షూటింగ్లో కూడా ఫ్రెండ్స్ ఉంటారా? నీ వయసు పిల్లల్ని చూస్తూ ఉంటావా నువ్వు? చూడవా? షూటింగ్కి నిన్ను ఎవరెవరు తీసుకెళ్తారు? అమ్మ తీసుకెళ్తుందా, నాన్న తీసుకెళ్తారా? ఇద్దరు తీసుకెళ్తారా? ఎవరంటే నీకు బాగా ఇష్టం? ఎవరు బాగా గిఫ్ట్లు బాగా కొనిపెడతారు? బొమ్మలు? ఇద్దరు కొనిపెడతారా? ఇంటర్వ్యూకి వస్తే ఖచ్చితంగా నాకు బొమ్మ కావాలని చెప్పావంట కదా అమ్మతో, బొమ్మలు కొనుక్కుంటావా? నీకు ఇష్టమైన బొమ్మ ఏంటి? టెడ్డీ బేర్. ప్రతి ఇంటర్వ్యూకి బొమ్మలు కొనుక్పించుకుంటావా? ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత బొమ్మల దగ్గరికి వెళ్ళి
మరి నాకేది బొమ్మ? నాకు బొమ్మ తెచ్చావా? చాక్లెట్ ఇచ్చాను కదా అక్క. చాక్లెట్ ఓకే సరే, చాక్లెట్ అంటున్నావు కదా, మరి గమ్ గమ్ గణేష్ మూవీలో యాక్ట్ చేసావు కదా నువ్వు అన్నతో, దేవరకొండ అన్నతో. మరి చాక్లెట్స్ ఇచ్చారా? అన్న ఇచ్చారా చాక్లెట్స్? ఇచ్చారు. మరి చాక్లెట్స్ కోసమే బోల్డ్ టేకులు తీసుకున్నావా? బోల్డ్ చాక్లెట్లు వచ్చినాయి. చాక్లెట్ కోసం 10 టేక్స్ తీసుకున్నా. చాక్లెట్ కోసమే తీసుకున్నావా? ఒక సింగిల్ టేక్ లోనే చేసేస్తా. చాక్లెట్ కోసం నేను 10 టేక్స్ తీసుకున్నా. కావాలని తీసుకున్నావా? ఓకే, ఏం చేసావు? ఆ సీన్ ఏంటి? ఆ సీను ఆనంద్ దేవరకొండ స్టోరీ చెప్తారు. అప్పుడు నేను వినుకుంటూ చాక్లెట్ తింటా. ఓకే, దాన్ని కావాలని అన్నిసార్లు చేసావు. 10 చాక్లెట్స్ వచ్చాయి నీకు? వచ్చాయా? ఆ సినిమాలో డైలాగ్ ఉందా? డైలాగ్ ఒకటి చెప్తావా? నీ డైలాగ్ చెప్పమ్మా మాకు. నా డైలాగ్ ఏం లేదు. వేరే ఇంకేమైనా సినిమాలు ఉన్నాయా? అక్క ఇంకా అంత అన్నీ ఒక్కొక్క వర్డ్ చిన్న చిన్న. ఓకే, భగవంత్ కేసరి సినిమాలో ఉన్నాయా? బాలకృష్ణతో అన్నతో చేసావు కదా, బాలకృష్ణ అన్నతో. బాలకృష్ణ గారిని కూడా అన్నే అంటావా? ఏమన్నారు బాలకృష్ణ గారు సెట్లో? ఏమన్నారు నీతో? అంటే స్టేజ్ మీద కూర్చున్నారు. అప్పుడు నేను మమ్మీ ఫోన్ ఇవ్వ, నేను అన్నయ్యతో ఫోటో దిగుతా అంటే ఓకే అని ఇచ్చింది. అప్పుడు నేను భయపడకుండా నేను స్టెప్స్ ఎక్కి అన్నయ్య ఫోటో దిగుతావా అంటే కాలు మొక్కినప్పుడు దీవించాడు. బాగుంది. ఎన్ని డేస్ చేసావు అన్నతో షూటింగ్ నువ్వు? 1 డే. 1 డే చేసావా? ఏమనలేదా నిన్ను? ఏమనలే. మంచిగా ఆడుకున్నావా? నీకు చాక్లెట్స్ ఇస్తారా హీరోలు, హీరోయిన్లు, అక్కలు, అన్నలు? ఇస్తారా? ఇంతాకే చెప్పావు తమిళం అని చెప్పి, నీ ఫస్ట్ సినిమా తమిళం అని చెప్పావు కదా, ఇంకా లాంగ్వేజెస్ లో యాక్ట్ చేసావా? బెంగాలీ చేసావా? మరి నీకు వచ్చా బెంగాలీ? మరి ఎట్లా చేసావు? యాక్టింగ్ వచ్చా? ఓకే, తమిళ్, బెంగాలీ నేర్చుకుంటావు తర్వాత. మరి నీకు ఇప్పుడు ఏం లాంగ్వేజెస్ వచ్చు? ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడతానంటే తెలుగు, ఇంగ్లీష్ మాట్లాడతావు. ఓకే, హిందీ కూడా నేర్చుకుంటున్నావు కదా? నేర్చుకుంటున్నా. నాకు ఒక వర్డ్ వచ్చు. ఎక్కడి నుంచి? అది తమిళ్ కాదు, అది కొరియన్ వచ్చా? నువ్వు కొరియన్ చూస్తావా? BTS. చెప్పు, నీకేమొచ్చు? అసమిదా అంటే థ్యాంక్ యూ. ఓకే, నువ్వు ఇంట్లో ఎలాంటి సినిమాలు చూస్తూ ఉంటావు అసలు? సినిమాలు చూస్తావా, కార్టూన్ చూస్తావా? కార్టూన్ రెండు చూస్తావా? నీకు ఇష్టమైన సినిమాలు ఏంటి? అంటే నీ సినిమాలు నువ్వు స్క్రీన్ మీద చూసుకుంటావా థియేటర్లో? చూసుకుంటా. నీకు ఎలా అనిపిస్తుంది? నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నువ్వు థియేటర్కి వెళ్ళి సినిమా చూసావు అనుకో, నిన్ను నువ్వు చూసుకుంటున్నప్పుడు థియేటర్లో వాళ్ళు నిన్ను గుర్తుపట్టి నీకు హాయ్ చెప్తారా? సెల్ఫీలు కూడా ఇస్తారా? సెల్ఫీ అడుగుతారా నిన్ను? అడుగుతారు. ఇస్తావా? ఓకే, నైస్. ఇప్పుడు ఏం సినిమాలు చేస్తున్నావు ఇప్పుడు కొత్తగా నువ్వు? స్వాగ్ ఏది, తెలుగేనా? నేను కూడా నీలానే యాక్ట్ చేయి. నువ్వు కూడా నాలాగే చెప్తా క్వశ్చన్స్. ఓకే, నువ్వు నన్ను క్వశ్చన్స్ అడుగుతావా? ఓకే, నేను ఆపేస్తా కాసేపు, నువ్వు అడుగు నన్ను. ఇప్పుడు నువ్వేం తిన్నావు అక్క? నేను మ్యాగీ తిన్నాను. నువ్వేం తిన్నావు మరి? నేను కూడా మ్యాగీ తిన్నా. చూడు, మనం స్ట్రైప్స్ చొక్కాలు వేసుకున్నాం, ఇద్దరం మ్యాగీ తిన్నాం, మన ఇద్దరం బడ్డీస్. ఇంకా నువ్వేం చేస్తున్నావు ఇంట్లో? ఏం చేస్తావు అక్క? నేను ఇంట్లో కార్టూన్ చూస్తాను, సినిమాలు చూస్తాను. నువ్వు సినిమాలు కూడా చూసాను నేను మొన్ననే. గమ్ గమ్ గణేష, ఇంకా దసరా చేసావు కదా నువ్వు, దసరా చేసావు, భగవంత్ కేసరి చేసావు, అవి అన్నీ కూడా చూస్తూ ఉంటాను నేను. ఇంకా కార్టూన్స్ ఏం చూస్తావు అక్క? నీకు నాడీ తెలుసా? మాషా తెలుసా? మాషా అండ్ ద బేర్ 2 ఉన్నాయి. అది ఒకటి రెడ్, మౌతు పత్తులు కూడా చూస్తాను నేను. నువ్వు కూడా చూస్తావు కదా అది? ఓకే, సో పెద్ద అయితే ఏమవుతావు నువ్వు మరి? డాక్టర్ అవుతావా? ఎందుకు అవుతావు డాక్టర్? ఎందుకంటే అందరు బాగుంటారు కదా, నేను హెల్ప్ చేస్తా. బాగుంది. ఓకే, అందరికి ఏం చేస్తావు నువ్వు? నీకేమి ఇష్టం? హెల్ప్ చేస్తా. ఇంజెక్షన్ వేస్తావా? నీకు భయం లేదా ఇంజెక్షన్ అంటే? నువ్వు పొడిపించుకున్నావు ఇంజెక్షన్ ఎప్పుడైనా? భయం వేసిందా నీకు? ఇక్కడ పొడిపించుకున్నా. ఇక్కడ. ఎందుకని? ఏమైనా జ్వరం వచ్చిందా? కాదు, వ్యాక్సిన్.
వ్యాక్సిన్ వేసారా? ఓకే ఓకే. సరే నువ్వు పొద్దున్నే ఎక్సర్సైజ్ చేస్తావా? ఏం చేస్తావు పొద్దున్నే అసలు లేవగానే? ఎక్సర్సైజ్ చేస్తా, ఊగుతా ఇట్లా పట్టుకొని. ఇలా పట్టుకుని ఊగుతావా? ఎందుకని? ఎందుకంటే పెద్దగా అవుతాను. హైట్ అవుతావనా? ఓకే, అందుకే ఇంత హైట్ అయ్యావా? ఓకే, ఇంకా ఏం చేస్తావు? ఎక్సర్సైజ్ చేస్తావు, ఇంకా ఇంకా జీలకర్ర వాటర్ తాగుతా. హెల్త్ కాన్షియస్. జీలకర్ర వాటర్ తాగుతావు, బాగుంటుందా మరి? ఎందుకు తాగుతావు? టేస్టీగా ఉంటుందా? మంచిగా బాడీకి మంచిగా ఉంటుంది, ఫేస్ మంచిగా ఉంటుంది. అమ్మ చెప్పిందా? అందుకని తాగుతున్నా. అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను వాటర్ మిలన్ జ్యూస్ తాగుతా, వచ్చినాక పుదీనా జ్యూస్ తాగుతా. బాగుంటాయి అవన్నీ? టేస్టీగా ఉంటాయా? పుదీనా జ్యూస్ నాకు అన్నిటికంటే ఇష్టం. తెలుసు, పుదీనా జ్యూస్ అంటే ఇష్టమా నీకు? ఓకే. ఫుడ్ ఇష్టమా నీకు? నీ దగ్గర కిచెన్ సెట్ ఉందా వండుకోవడానికి? ఏం వండుతావు నువ్వు కిచెన్ సెట్లో? కిచెన్ సెట్లో నీకేం కావాలంటే అది వండుతావా? నీకు బిర్యానీ అంటే ఇష్టమా? మనం హైదరాబాద్లో ఉన్నాం కదా, బిర్యానీ అంటే ఇష్టమా నీకు? చేస్తావు బిర్యానీ కూడా? చేస్తాను. కిచెన్ కిచెన్ సెట్లో? ఓకే. చాలా మూవీస్లో చేసావు కదా ఇప్పటిదాకా, కదా చేసావు కదా. నీతో పాటు నువ్వు ఉన్నప్పుడు సెట్లో వేరే వాళ్ళు డైలాగ్స్ చెప్తూ ఉంటారు కదా, అవి వింటూ ఉంటావు కదా నువ్వు. నీకు ఏదన్నా డైలాగ్ గుర్తుందా? నీ డైలాగ్ కానీ, వేరే అన్నలు హీరోయిన్ అక్కలు మాట్లాడతారు కదా, వాళ్ళ డైలాగ్స్ ఏమన్నా గుర్తున్నాయా? పాట నాకే గుర్తు రావట్టే కానీ వేరే వాళ్ళే ఎట్లా గుర్తొస్తాయి? నిజమే, కరెక్టే కదా, కరెక్టే. ఓకే, మరి పాటలు ఏమన్నా పాట పాడతావు నా కోసం? ఇందాక ఒక పాట పాడావు కదా, సరిగమ పదనిసా అని. ఏదో ఒక మంచి పాట పాడు నా కోసం, నువ్వు నేను వింటా. పుష్ప 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 పుష్పరాజ్ పుష్ప 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 పుష్పరాజ్ ఏమో తగ్గేదలే. జోక్ చెప్తానన్నావు కదా, నాకు జోక్ చెప్పమ్మా, నాకు నేను వింటా. బొమ్మలి నువ్వు బొమ్మవి నువ్వు రావని నాకు తెలిసే ముంగబెట్టి గుద్దుతానని భయం. నువ్వు యాక్టింగ్ నేర్చుకుంటున్నావా లేకపోతే అలా చేసేస్తున్నావా? అలా చేసేస్తున్నా. ఎప్పటి నుంచి చేస్తున్నావు? ఏ ఇయర్ నుంచి? నీకు ఎన్ని ఇయర్స్ ఉన్నప్పటి నుంచి మొదలు పెట్టావు? 5 years నుంచి, అంటే 1 year నుంచి. 1 year నుంచి. ఓకే, నీకు డైరెక్టర్స్ గుర్తున్నారా? ఉదయ్ శెట్టి అన్నయ్య. ఉదయ్ శెట్టి అన్నయ్య, ఓకే. అనిల్ రాపూడి. ఓకే, వాళ్ళు కూడా అన్నయ్యలే కదా? అందరు అన్నయ్యలే, అందరు అక్కలే. ఓకే, నైస్. డాన్స్ వేసాను సినిమాలో అని చెప్పావు, ఏం సినిమా అది? సర్వానంద్ సినిమానా? ఏం చేసావు అందులో? డాన్స్ వేసావు. క్లాసికల్ డాన్స్ వేసావా? భరతనాట్యం చేసావు. స్కూల్ ఉంటుంది కదా, స్కూల్ ఉన్నప్పుడు షూటింగ్స్ జరుగుతాయి కదా, అప్పుడు ఏం చేస్తావు? దుమ్మా కొడతావా లేదంటే స్కూల్ లేనప్పుడు వెళ్తావా షూటింగ్స్ కి? స్కూల్ లేనప్పుడు వెళ్తా. స్కూల్ లేనప్పుడు వెళ్తావా? స్కూల్ ఉన్నప్పుడు వెళ్ళవా? నీకు స్కూల్ అంటే ఇష్టమా? ఇప్పుడున్న హీరోయిన్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ చిన్నగా నీలాగే చిన్నగా ఉన్నప్పుడు మంచిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు, మరి వాళ్ళ తర్వాత హీరోయిన్స్ అయ్యారు. మరి నువ్వు కూడా హీరోయిన్ అవుతావా? నీకు కూడా హీరోయిన్ అవడం ఇష్టమా? ఇష్టం. యాక్టింగ్ ఇష్టమా? శ్రీలీలాగా అవుతా. శ్రీలీలాగా అవుతావు. ఓకే, నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? శ్రీలీల. శ్రీలీలనేనా? ఓకే, ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ అన్నయ్య. కొత్త హీరోస్ ఎవరు ఇష్టం లేదా? విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ అంటే ఇష్టమా? నీకు అవార్డ్స్ వచ్చాయేమన్నా? నువ్వు ఇన్ని డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఎన్ని ఇచ్చానన్నావు? 100 ఇచ్చానన్నావు కదా, ఏమొచ్చింది? ఏమన్నా అవార్డ్స్ వచ్చాయి నీకు? తెలంగాణ విలిన్ ఛాంబర్, ఇంకా దాసర్ నాయన అవార్డు. నీలాగా చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు ఉంటారు కదా సినిమాలో, చూస్తున్నావు వాళ్ళందరినీ సినిమాల్లో? సరే, నెక్స్ట్ సినిమా ఏంటి నీది వస్తుంది, మేమందరం చూస్తాం. నెక్స్ట్ చూడు, ఇంకా గంగం గణేష చూడు. ఏంటి ఇంకొకటి? గంగం గణేష. ఓకే, చూసాం గంగం గణేష, చూసేసాం. సరే, మరి నీ సినిమాలన్నీ చూడాలా మేము? చిరంజీవి ఒక స్టోరీ చెప్తా. చిరంజీవి అన్నయ్య మమ్మీ కడుపులో ఉన్నప్పుడు నేను ఎక్కడి నుంచి బ్లడ్ అప్పుడు పుట్టినప్పుడు నేను బయటకు వచ్చినప్పుడు మమ్మీ కడుపులో నుంచి మమ్మీకి బ్లడ్ లేదు. అప్పుడు డాడీ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు తెలుసా? చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చేసాడు. అందుకనే చిరంజీవి అన్నయ్యకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను నేను. నీకు అందుకు ఇష్టమా చిరంజీవి అన్న అంటే? ఓకే, నువ్వు నవరసాలు చేస్తావు కదా, ఏది డాన్స్ లో, క్లాసికల్ డాన్స్ లో నవరసాలు చేస్తావు కదా, ఏది చూపించు మా కోసం యాక్టింగ్. నవ్వుతావా? నువ్వు ఏదైనా చెప్పు, నేను చేస్తా. ఓకే, హాస్యం.
ఓకే, ఏడవడం. కోపం. బాగుంది 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 బాగుంది. సో ఇప్పటిదాకా బోల్డ్ కబుర్లు చెప్పావు కదా నాకు. నువ్వు పెద్దయ్యాక మంచి హీరోయిన్ అవ్వాలి, లేకపోతే మంచి డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు కదా నువ్వు. మంచి డాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా బోల్డ్ సినిమాలు చేయాలి, మేమందరం చూడాలనుకుంటున్నాం నిన్ను సినిమాల్లో. మంచి క్లాసికల్ డాన్సర్, ఇంకా బోల్డ్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలని మేమందరం ఆశిస్తున్నాం. మంచి నీ ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు చెప్పావు ఈరోజు మాకు. ఈ ఇంటర్వ్యూ అందరూ డాడీ మమ్మీకి డెడికేట్ చేస్తున్నారు. మమ్మీ డాడీకి డెడికేట్ చేస్తున్నాం. నైస్. సో చిచ్చర పిడుగు దియా పాప బోల్డ్ విషయాలు చెప్పేసింది. మనం అవన్నీ కూడా చూసేసాం కదా. మరొక గెస్ట్తో మళ్ళీ మీ ముందుంటాను. సో ఇది ఇవాళ మన 24 ఫ్రేమ్స్. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.